హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య రాజు దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఎందుకు కావ్య అంత బాధపడుతున్నావు? నేను ఎలాంటి తప్పు చేయలేదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నేను బయటికి ఖచ్చితంగా రాగలను చెప్పేసి అంటారు. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, చూసావా ఏం జరిగింది? అనామిక వచ్చింది, కేసు పెట్టింది, అలాగే మేము బయటికి వచ్చేలోపు మీడియా మన ముందుకు వచ్చింది. ఇదేదో ప్లానెడ్గానే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న కావ్య అలాగే వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవును నువ్వు చెప్తుంది కూడా నిజమే రాజు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అనామిక కావ్య దగ్గరికి వచ్చి, ఇక నీ భర్త కోర్టు వరకు ఇడ్చి అలాగే ఊరికంబం ఎక్కించే వరకు నేను వదిలిపెట్టాను, నా భర్తనే చంపాలి అని అనుకుంటాడా అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నిజం నిప్పు లాంటిది అనామిక, చీకటిని చించుకొని మరీ వస్తుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అనామిక మాత్రం కావ్యను పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన కావ్య మాత్రం, నీ స్వరూపం ఎలాగైనా సరే బయట పెడతాను, మా ఆయన్ని నేను ఎలాగైనా సరే బయటకు తీసుకొచ్చే సత్తా నాకుంది, ఎలాగైనా నేను అతన్ని బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అనామిక ఒక్కసారిగా నవ్వుతూ, అది చూద్దాం కావ్య, నీ భర్తను నేను ఎలా కోర్టుకి ఈడ్చుకొని వెళ్ళి ఉడిస్తామో ఎక్కిస్తానో నువ్వే చూస్తావు కదా నీ కల్లారా అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న కావ్య రాజు వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఎలా రాజుని విడిపించాలా, ఎలా తప్పించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు.